క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను మీరు పోలిన వారై ఉండాలి. ఈ పాప చూడండి, ఇప్పుడు క్రొత్తగా జన్మించినటువంటి 5 నెలలో 6 నెలలో ఆ పాపకు. మీరు కూడా మార్పు చెంది క్రొత్తగా జన్మించినటువంటి ఆ పాపలా మారిపోవాలి. ఆ పాపలో ఏముండదట? దుష్టత్వం ఉండదట, కపటం ఉండదట, వేషధారణ ఉండదట, అసూయ ఉండదట, దూషణ ఉండదట. క్రొత్తగా ఏ కళ్ళ కపటము దోషము లేకుండా ఎలాగైతే ఉంటుందో మీరు కూడా అలాగా ఉండండి. గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? అన్నదమ్ముల మధ్య కక్షలు ఎందుకు పెరుగుతున్నాయి? అన్నంటే తమ్మునికి పడదు, తమ్ముడంటే అన్నకు పడదు, పక్కనున్న వాళ్ళకి ఈ ఇంటి వాళ్ళు పడదు, ఈ ఇంటి వాళ్ళు పక్కనున్న వాళ్ళకు పడదు, పక్కనున్న వీధి వాళ్ళు ఈ వీధి వాళ్ళకు పడదు, ఈ వీధి వాళ్ళు పక్కనున్న వీధి వాళ్ళకు పడదు, ఆ గ్రామం వాళ్ళు ఈ గ్రామానికి పడదు, ఈ గ్రామానికి. కారణం ఏంటమ్మా? మనుషుల హృదయాలు అపవిత్రమైపోయినాయి, మనుషులు పాపానికి గురైపోయారు. దయచేసి మీరు మార్పు చెందండి, చిన్న పిల్లల్లా మారిపోండి. చిన్న పిల్లలను చూపిస్తూ ఇంత గొప్ప బోధ చేస్తున్నాడు చూడండి యేసు.